Okay, ma. Yes. Welcome to HIP. I am Nasma Reddy, Arithmetic faculty. Yes. This Sunday, grant test exam N20 arithmetic part explanation. If k plus 2, k plus 6, k plus 23, k plus 33 are in proportion, find the value of k plus 10. k plus 2, k plus 6, k plus 23 మరియు k plus 33 నిష్పత్తిలో ఉంటే, దట్ ఈజ్ నిష్పత్తిలో కాదమ్మా ప్రపోర్షన్. సో ఏంటి మనకి అనుపాతంలో ఉంటే, సో ఏంటమ్మా ఇది ప్రపోర్షన్. సో అనుపాతంలో ఉంటే k plus 10 విలువను కనుకొనుము. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండమ్మా మనకి సార్ 2, 6, 23, 33 ప్రతి నెంబర్కి ఏంటమ్మా ఒక కాన్స్టెంట్ను యాడ్ చేస్తున్నాడు. మనం జనరల్గా క్వశ్చన్స్ డిస్కస్ చేసినప్పుడు ఏంటమ్మా మనకి సో 2, 6, 23, 33 ఫైండ్ ద నెంబర్ విల్ బి యాడెడ్, దట్ నెంబర్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అని మనం జనరల్గా క్లాస్లో డిస్కస్ చేస్తుంటాం. బట్ ఏ సంఖ్యను కలిపినా ఆ సంఖ్యల అనుపాతంలో ఉంటాయి అని మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం. కానీ ఇక్కడ మాత్రము ఇక్కడ కే వాడే యాడ్ చేస్తున్నాడమ్మా మనకి k plus 2, k plus 6, k plus 23, k plus 33 అంటే ఒక కాన్స్టెంట్ను యాడ్ చేస్తున్నాడు. అప్పుడు మనకి అవి ఎలా ఉంటాయి అన్నాడమ్మా మనకి ప్రపోర్షన్. సో ప్రపోర్షన్ అంటే ఏంటమ్మా మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. అంత్యంలో లబ్ధము ఈక్వల్ టు ఏంటమ్మా మధ్యంలో లబ్ధం. బట్ ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏంటమ్మా 2, నెక్స్ట్ ఏంటమ్మా 6, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 23, నెక్స్ట్ ఎంతమ్మా 33. బట్ ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్ చేయాలంటే జనరల్ మెథడ్ అప్లై చేయాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇది అప్లై చేయాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో డైరెక్ట్ మెథడ్ అబ్జర్వ్ చేయండమ్మా మనకి. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 4. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకు 10 ఉంది. ఎస్ చూడమ్మా మనకి 2 ఏదైనా ఒక కాన్స్టెంట్ యాడ్ చేయాలి కదా, ప్రతి నెంబర్కి ఒక కాన్స్టెంట్ యాడ్ చేస్తున్నాడు. ఈ సెకండ్ గ్యాప్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 10 మల్టిప్లై చేయండి ఈక్వల్ టు సో ఎంత ఉందో మనకి 23. సో యాడింగ్ విత్ ఒక కాన్స్టెంట్. సో ఫస్ట్ పేర్కి మధ్య ఉన్న గ్యాప్ ఎంత ఉందమ్మా 4. సో దీంతో మల్టిప్లై చేయండి. డైరెక్ట్గా మనము k వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్? ఎస్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇది 5 టైమ్స్. 2లో హౌ మెనీ టైమ్స్ 2 టైమ్స్. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 5 2 ఎంత 10 ప్లస్ ఎంతమ్మా మనకి ఇది 5k ఈక్వల్ టు 23 డబుల్ ఎంతమ్మా మనకి సో 46 ప్లస్ 2k. ఎస్ ఇక్కడ 2k 5k. సో 5kలో 2k పోతే వాట్ ద రిమైనింగ్ 3k. దెన్ ఈక్వల్ టు 46 ఈ ప్లస్ 10 అవతల పోతే ఏమవుతుందమ్మా -10. 46 - 10 అంటే ఎంతమ్మా మనకు 36. దెన్ k ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 12 అవుతుంది. సో వాట్ ద నెంబర్ విల్ బి యాడెడ్ 2, 6, 23, 33 దట్ ఈజ్ ఆ k వాల్యూ ఎంత యాడ్ చేస్తున్నాడమ్మా మనకి 12 యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటమ్మా మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k plus 10. ఫైండ్ ద అంటే k plus 10 విలువ ఎంత? k వాల్యూ ఎంతమ్మా మనకి 12 ప్లస్ ఎంతమ్మా మనకి 10. 12 plus 10 అంటే దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఆన్సర్ 22. సో వర్ దట్ ఆన్సర్ 22. బట్ ఆప్షన్లో ఉందేమో మనకి లేదు. సో వర్ దట్ ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. ఓకే మా. నెక్స్ట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అకర్డ్ 18,000 ఇన్ 2 years. 2,995.2. What will be the simple interest occurred at the same rate of interest for the sum for 3 years? Okay ma? Yes sir. 2 సంవత్సరాలలో 18,000 రూపాయలపై చక్రవడ్డీ 2,995.2. 3 సంవత్సరాల పాటు ఒకే మొత్తానికి అదే వడ్డీ రేటుతో వచ్చే సాధారణ వడ్డీ ఎంత? అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి 18,000ను 2 yearsకి చక్రవడ్డీ ప్రకారం ఇస్తే మనకి ఏంటమ్మా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. జనరల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటమ్మా ఏ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r% హోల్ పవర్ ఆఫ్ n. ఇదే కదా మనకి దీన్ని r/100 రాసుకుంటాం. దీన్ని ఇప్పుడు ఎలా రాస్తామో మనకి ఏ బై ప్రిన్సిపల్ అమౌంట్ బై ప్రిన్సిపల్. అంటే ఇప్పుడు అమౌంట్ బై ప్రిన్సిపల్ అంటే దట్ ఈజ్ కొట్టి ఇది ఎలా ఉండాలమ్మా మనకి n అనేది ఏంటి 2 years ఇచ్చాడు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 1 + r% హోల్ పవర్ ఆఫ్ ఎంతమ్మా 2.
అంటే ఈ ఏ బై పీ నీకు అనేది కంపల్సరీగా ఎలా ఉండాలి, స్క్వేర్లోకి కన్వర్ట్ చేసే విధంగా ఉండాలి. అప్పుడు మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అమౌంట్ అంటే ఏంటమ్మా మనకి సార్ 18,000 రూపీస్ ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ ఎంతమ్మా 2,995. 18,000 ఒక 2,000 ఎంతమ్మా 20,000 అంటే అప్పుడు ఎంత వస్తుంది టోటల్గా అమౌంట్ 20,995.2 బై సో వాట్ దట్ ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకు 18,000. ఇక్కడ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే మళ్ళీ ఏమవుతున్నాం అగైన్ 1 more 0 తీసుకుంటాం. ఇప్పుడు మనకి దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా రావాలమ్మా మనకి ఎగ్జాక్ట్గా స్క్వేర్ వాల్యూ రావాలి. దాన్ని మనం ట్రై చేద్దాం. ఓకేమ్మా ఎస్ అప్పుడు ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్ అంటే దీన్ని క్యాన్సిల్ చేయండి. 4లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 4s 16 అగైన్ 2 అంటే 4 5s 20 అగైన్ హౌ మెనీ జీరోస్ 3 zeros. నెక్స్ట్ అగైన్ 4లో ఎన్ని టైమ్స్ అమ్మా 5 times 4 2s 8 వాట్ ద రిమైండర్ 1 9 4 4s ఎంతమ్మా 16 3 5 4 8s 32 అగైన్ 4 8s 32. బట్ ఇంకా ఐడెంటిఫై అవుతుందే లేదు మనకి. మళ్ళీ అగైన్ 4లో తీసుకోండి మనకి 4 1s ఎంతమ్మా 4 అగైన్ 4 1s 4 వాట్ ద రిమైండర్ 1 4 2s ఎంతమ్మా మనకి 8 సో వాట్ ద రిమైండర్ 2 4 5s 20 వాట్ ద రిమైండర్ 0. ఎస్ సార్ సో ఎంతమ్మా మనకి 4లో 11 44 1 2 అంటే 4 2s 4 5s నెక్స్ట్ అగైన్ 0. మళ్ళీ అగైన్ దీన్ని 4లో క్యాన్సిల్ చేస్తే 4 1s 4 4 3s ఎంతమ్మా 12 4 1s నెక్స్ట్ 4 2s 4 2s బట్ ఇది వచ్చింది మనకి. ఎస్ ఇప్పుడు మనకి దేంట్లో క్యాన్సిల్ అవుతుంది బట్ ఇప్పుడు 2లో క్యాన్సిల్ అవుతుందేమో మనకి 2లో క్యాన్సిల్ కాదు. సో అవుతే 3లో అవుతుందేమో ట్రై చేద్దాం. 4 అగైన్ ఏమవుతుందమ్మా మనకి ఎస్ 5 సో దట్ ఈజ్ 4 + 4 8 + 1 9 అంటే ఇది కూడా 3లో అవుతుంది కదా. ఎస్ 3లో ఎనీ టైమ్స్ అమ్మా 3 3s 9 9 అంటే ఎంతమ్మా మనకి 2 ఉంటుంది 3 7s 21 3 5s 15 నెక్స్ట్ ఎంతమ్మా మనకు 0. ఎస్ మళ్ళీ అగైన్ 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా ఇది 4 times పోతుంది. ఎస్ మళ్ళీ అగైన్ ఎంత ఉంటుంది 11 3 3s ఎంతమ్మా 9 2 ఉంటుంది కదా. అగైన్ 2 అంటే 3 7s ఎంతమ్మా మనకు 21 అగైన్ 3లో ఎన్ని టైమ్స్ పోతుంది 4 times. క్లియర్ అండర్స్టాండింగ్ 3 4s 12 వాట్ ద రిమైండర్ 11 11 అంటే 3 3s 9 వాట్ ద రిమైండర్ 2 అంటే అగైన్ ఎంత ఉందమ్మా మనకి 2 3 7s 21 3 4s 12 ఇంకా మనకు ఐడెంటిఫై కాలేదు. బట్ మళ్ళీ ఇంకా దేంట్లో తీసుకోవచ్చు మనకి ఓకేమ్మా. ఎస్ 2లో అవుతుంది కదా మనకి. ఎస్ 3లో అవుతుందా మనకి. ఎస్ 7 + 3 అగైన్ 15 7 ప్లస్ ఎంతమ్మా మనకి 18 3లో అవుతుంది చూడండి. మళ్ళీ అగైన్ 3 1s 3 3 2s 6 3 5s నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 0 నెక్స్ట్ అగైన్ ఏమవుతుంది 3 1s 3 నెక్స్ట్ అగైన్ ఎంత ఉందమ్మా మనకు 1 3 అంటే 3 4s 12 ఎస్ 12 అంటే మళ్ళీ ఎంతమ్మా మనకు 15 3 5s 3 8s 24 బట్ నెక్స్ట్ ఇంకా దేంట్లో డివిజిబుల్ అవుతుంది మనకి. ఇంకా దేంట్లో డివిజిబుల్ అవుతుంది 2లో ఎంతమ్మా మనకు 6 times 2 2s 2 5s నెక్స్ట్ 2లో ఎంతమ్మా 7 times 2 2s 4 2 9s. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే ఎంతమ్మా ఇది 729/625 ఎగ్జాక్ట్ ఎలా ఉందమ్మా స్క్వేర్లో ఉంది. అంటే 729 అంటే ఎంతమ్మా 27 బై ఎంతమ్మా మనకి ఇది 625 ఎంతమ్మా సో పవర్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 1 + r% హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ ఏమవుతుంది క్యాన్సల్ అయిపోతుంది. ఇంకా డైరెక్ట్గా అబ్జర్వ్ చేయడమా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తా ఏంటంటే 25 రూపీస్ 27 యాడ్ అయింది. ఈ +1 ఇవతలకు వస్తే ఏమవుతుందో -1 అంటే 27లో 25 - 27 అంటే ఎంతమ్మా 2 దట్ ఈజ్ 2/25 పర్సెంటేజ్ అంటే ఎంతమ్మా డైరెక్ట్గా ఇంటూ 100 25లో ఎనీ టైమ్స్ అమ్మా 4 అంటే 4 2s ఎంతమ్మా మనకు 8% అంటే 18,000 రూపీస్ను 2 yearsకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇచ్చాడమ్మా మనకు 8% per annum ప్రకారం ఇచ్చాడు. ఇప్పుడు అదే సమ్మును సో ఏమన్నాడమ్మా మనకి సో 3 సంవత్సరాలకి బారు వడ్డీ ప్రకారం అప్పుగా ఇస్తే అన్నాడు. ఏంటమ్మా ప్రిన్సిపల్ అదే సమ్ అంటే ఏంటి మనకి ఇక్కడ 18,000 సో అదే సమ్ ఎంతమ్మా మనకు 18,000ని దట్ ఈజ్ బారు వడ్డీ ప్రకారంగా అప్పుగా ఇస్తే బట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందమ్మా మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. 1 yearకి 8% అయితే దట్ ఈజ్ ఎంత ఉందమ్మా మనకి ఎన్ని ఇయర్స్కి అడిగాడు మనకి ఇక్కడ 3 years 1 yearకి 8% అయితే 3 yearsకి ఎంతమ్మా 24% వాల్యూ అప్లై చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ 0 0 ఏమవుతుందమ్మా మనకు క్యాన్సల్
24 ఇంటూ 0 ఎంతమ్మా మనకు 0. నెక్స్ట్ సారీ ఎంతమ్మా మనకు 18 4 ఎంతమ్మా మనకు 72, 18 4 72, 18 2 ఎంతమ్మా మనకు 36, 36 ఒక 7 అంటే ఎంతమ్మా మనకు 43. అంటే అదే ప్రిన్సిపల్ను మనకి 8% per annum ప్రకారం 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం బార్ వడ్డీ ప్రకారం అప్పుగా ఇస్తే వచ్చే వడ్డీ ఎంతమ్మా మనకి 4320. సో వర్ దట్ ఆన్సర్ 4320. Yes, sir. A set consists of total of 100 questions from 3 sections QA, LR and VA. All questions carry equal marks. QA section contains 35 questions, LR section contains 35 questions and VA section contains 30 questions. A student answered 60% QA question, 40% LR section and 50% from VA section correctly. Exactly how many more questions should he have answered correctly to get the pass percentage 65% in the test? Okay ma? Yes sir. ఒక పరీక్షలో QA, LR మరియు VA అనే 3 విభాగాల నుండి మొత్తము 100 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు ఉంటాయి. QA విభాగంలో 35, LR విభాగంలో 35, నెక్స్ట్ VA విభాగంలో 30 ప్రశ్నలు ఉంటాయి. ఒక విద్యార్థి QA విభాగం నుండి 60%, LR విభాగం నుండి ఎంతమ్మా మనకి 40% మరియు VA విభాగం నుండి 50% సమాధానం ఇచ్చాడు. పరీక్షలో 65% ఉత్తీర్ణత సాధించడానికి అతను ఇంకా ఎన్ని ప్రశ్నలకు సరిగా సమాధానం ఇంకా ఇవ్వాలి అంటే సరిగా సమాధానం చెప్పాలి. ఇక్కడ ఏంటమ్మా టోటల్గా ఒక టెస్ట్లో 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 100లో ఏంటమ్మా 3 పార్ట్స్ ఇచ్చాడు, QA, LR, నెక్స్ట్ ఏంటమ్మా VA. ఈ QAలో మనకి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయమ్మా మనకి ఇక్కడ 35 క్వశ్చన్స్ ఉన్నాయి. LRలో ఎన్ని ఉన్నాయమ్మా క్వశ్చన్స్ మనకి అగైన్ 35 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అగైన్ ఇంకోటి ఏంటి VAలో అగైన్ ఏంటమ్మా మనకు 30 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే టోటల్గా ఎంతమ్మా 100 క్వశ్చన్స్. బట్ దీంట్లో మనకి ఏంటంటే ఏ స్టూడెంట్ ఏమన్నాడమ్మా మనకి QA సెక్షన్ నుంచి 60% కరెక్ట్ చేశాడు. 60% అంటే ఎంతమ్మా డైరెక్ట్గా 100, 60% అంటే ఎంతమ్మా మనకి 0 క్యాన్సల్, 2 3 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 2 5 అంటే అప్పుడు ఎంతమ్మా 60% వాల్యూ ఎంతమ్మా మనకు 3/5. 5లో ఎనీ టైమ్స్ 7 అంటే ఎంతమ్మా మనకి ఓన్లీ 60% అంటే ఎంతమ్మా వాల్యూ ఫ్రాక్షన్ 3/5. 21 క్వశ్చన్స్ కరెక్ట్ చేశాడు ఇన్ ద QA. ఇన్ ద సేమ్ కేస్ LR అంటే ఎంతమ్మా 40%. 40% అంటే ఎంతమ్మా 2/5 అంటే ఎంతమ్మా 2/5. 5లో ఎనీ టైమ్స్ 7, 7 2 ఎంతమ్మా 14 క్వశ్చన్స్ కరెక్ట్ చేశాడు. నెక్స్ట్ అదేవిధంగా VA విభాగం నుండి ఎంతమ్మా 50%. 50% ఎంతమ్మా ఆఫ్. 30లో ఆఫ్ అంటే ఎంతమ్మా మనకి దట్ ఈజ్ ఎంత మనకి 15 క్వశ్చన్స్ కరెక్ట్ చేశాడు. ఎంతమ్మా మనకు 15. అంటే ఇప్పుడు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేశాడమ్మా 10. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 5 అంటే ఓవరాల్గా ఎన్నమ్మా మనకు 50 క్వశ్చన్స్ కరెక్ట్ చేశాడు. కానీ అతని ఎగ్జాక్ట్లీ పాస్ పర్సెంటేజ్ ఎంత రావాలా మనకు 65%. టోటల్ క్వశ్చన్స్ 100లో 65% అంటే ఎంతమ్మా మనకి 100 క్యాన్సల్ అంటే 65 క్వశ్చన్స్ రావాలి మనకి. కానీ నువ్వు అటెంప్ట్ చేసిన మొత్తం క్వశ్చన్స్ ఎన్నమ్మా 50. నీకు 65% క్వశ్చన్స్ 65% రావాలంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలా 65. అంటే ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అదనంగా అన్నాడు. సో హౌ మెనీ మోర్ క్వశ్చన్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్ అదనంగా అప్లై చేయాలమ్మా మనకు 65 50 అంటే ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా మనకు 15 క్వశ్చన్స్ నువ్వు అదనంగా అప్లై చేయాలి. సో వర్ దట్ ఆన్సర్ 15. ఓకే అమ్మా. Next one, the cost price of a bicycle 200 rupees and the selling price is 250 rupees and the selling price is 250 rupees and the selling price is 250 rupees. So and the selling price is 250 rupees. So quantity 1, find the profit percentage. Quantity 2, if the selling price is increased by 20%, then find the profit percent. Okay ma. సైకిల్ ధర 200 రూపాయలు మరియు అమ్మకం ధర 250 రూపీస్. క్వాంటిటీ 1 లాభ శాతం కనుగొనండి.
క్వాంటిటీ 2 విక్రయం ధర 20% పెరిగినట్లయితే లాభ శాతం కనుగొనండి. సో ఫస్ట్ క్వాంటిటీ 1 ఫైండ్ అవుట్ చేస్తామా. కాస్ట్ ప్రైస్ 200, సెల్లింగ్ ప్రైస్ 250. గెయిన్ ఆర్ లాస్? గెయిన్. సో డైరెక్ట్గా గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు, సో వాట్ ద గెయిన్ 200 250. ఎంతమ్మా గెయిన్ మనకు డైరెక్ట్గా 50 బై గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్ టు గెయిన్ బై కాస్ట్ ప్రైస్. వాట్ ద కాస్ట్ ప్రైస్ 200. పర్సెంటేజ్ మీన్స్ ఏంటమ్మా మనకు ఇంటూ 100. 20 ఏమవుతుంది? క్యాన్సల్. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా డైరెక్ట్గా మనకి 25% అవుతుంది. సో క్వాంటిటీ 1 ఎంతమ్మా మనకు 25%. నెక్స్ట్ సెకండ్ క్వాంటిటీ ట్రై చేద్దాం. ఎస్ సార్, సెకండ్ క్వాంటిటీ ఏంటమ్మా, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. వాట్ ద సెల్లింగ్ ప్రైస్ 250. ఈ 250ని ఏమన్నాడమ్మా మనకు, దట్ ఈజ్ 20% ఇంక్రీజ్. 20% అంటే ఎంతమ్మా మనకి, దట్ ఈజ్ 1/5. 20% అంటే ఎంతమ్మా మనకు 1/5 అంటే 6 రూపీస్ ఉన్నది 1 రూపీ యాడ్ చేస్తే ఎంతమ్మా 7/6 అవుతుంది. క్లియర్. సో డైరెక్ట్గా 6లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి, దట్ ఈజ్ 6 వాట్ ఇస్ దట్ 20% కదా మనకి. సో 20% అంటే 1/5 అమ్మా, సారీ 1/5. సో 1/5 అంటే 5 రూపీస్ ఉంటే ఎంతమ్మా 1 రూపీ యాడ్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 250 ఇంటూ ఎంతమ్మా మనకు 6/5. సో 5కి 1 రూపీ యాడ్ చేస్తే ఎంతమ్మా 6/5. 5లో ఎనీ టైమ్స్ పోతుంది 50, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 300. అంటే క్వాంటిటీ 2లో 20% ఇంక్రీజ్. 20% ఎంతమ్మా ఫ్రాక్షన్ 1/5. 5 రూపీస్ ఉంటే 1 రూపీ యాడ్ అవుతుంది. క్యాల్కులేటింగ్ విత్ డైరెక్ట్గా 6/5, దట్ బికమ్స్ 300. అంటే 200 రూపీస్ కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా 300. అంటే వాట్ ద గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి, దట్ ఈజ్ 100. 200 కాస్ట్ ప్రైజ్, 300 సెల్లింగ్ ప్రైస్. వాట్ ద గెయిన్ 100 బై వాట్ ద కాస్ట్ ప్రైజ్ 200. పర్సెంటేజ్ ఇంటూ 100. 0 0 క్యాన్సల్. 2లో ఎనీ టైమ్స్ అమ్మా మనకు 50 టైమ్స్. అంటే వాట్ ఇస్ దట్ 50%. బట్ ఆప్షన్లో చూడండి అమ్మా మనకి, క్వాంటిటీ 1 గ్రేటర్ దాన్ క్వాంటిటీ 2. 25% ఈజ్ గ్రేటర్ దాన్ 50%. ఎలా ఉందమ్మా మనకి లెస్ దాన్, బట్ ఇది కాదు. నెక్స్ట్ క్వాంటిటీ 1 ఈజ్ లెస్ దాన్ క్వాంటిటీ 2. క్వాంటిటీ 1 50 కంటే ఎలా ఉందమ్మా లెస్ దాన్. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది 25% వాల్యూ ఈజ్ లెస్ దాన్ టు 50. దట్ ఈస్ ద ఆన్సర్. బట్ ఇక్కడ చూడండి అగైన్, క్వాంటిటీ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్వాంటిటీ 1 కాదు, బట్ ఈ రెండు అవుతాయి మనకి కాదు. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్? ఓన్లీ బి. నెక్స్ట్ వన్ is 3,000 rupees amount to 6,000 rupees in 2 years at compound interest. The interest for 4 years, 2 సంవత్సరాలలో చక్రవడ్డీ 3,000 రూపాయలు, మొత్తము 6,000 రూపాయలు అగును. 4 సంవత్సరాలకు వడ్డీ ఎంత? బట్ ఇక్కడ చిన్న లాజిక్ చూడండి మనకి, 3,000 rupees amount to 6,000 rupees every 2 years. అంటే 3,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ 2 ఇయర్స్కి ఎంత అమౌంట్ అవుతుందమ్మా మనకి 6,000 అన్నాడు. అంటే 6,000 అయింది. అంటే ఎవ్రీ 2 ఇయర్స్కు నీ యొక్క అమౌంట్ ఏమవుతుందమ్మా డబల్ అవుతుంది. క్లియర్. 3 6 అంటే ఎంతమ్మా డబుల్ అయింది. నెక్స్ట్ అదే నెక్స్ట్ 2 ఇయర్స్ కంటే, దట్ ఈజ్ 2 ఇయర్స్కి ఎంత అయిందా మనకి 6,000. నెక్స్ట్ 2 ఇయర్స్ కంటే మళ్ళీ ఎంత అవుతుంది 6,000 డబల్ అంటే ఎంతమ్మా 12,000. అంటే టోటల్గా 4 ఇయర్స్కే కదా మనకు అడిగింది ఇక్కడ 4. అంటే 4 ఇయర్స్కి టోటల్గా ఎంత అమౌంట్ అవుతుందమ్మా మనకి ఇక్కడ, దట్ ఈజ్ సారీ నెక్స్ట్ ఎంతమ్మా టోటల్గా ఎంతమ్మా మనకి 12,000. ఎస్. సో ఎంతమ్మా మనకి ఇది 12,000. బట్ మనకు అడిగింది ఏంటమ్మా మనకి ఓన్లీ ఇంట్రెస్ట్ అని అడిగాడు ఇక్కడ. ఓకేమా. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? ఇంట్రెస్ట్. ఓకేమా 12,000. సో నెక్స్ట్ ఏంటమ్మా మనకి 12,000. ఇప్పుడు ఈ 12,000 అంటే మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి ఇక్కడ ఓన్లీ, సో దట్ ఈజ్ వడ్డీ అడిగాడు. సో ఎంతమ్మా మనకి వడ్డీ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ 12,000 మైనస్ ఎంతమ్మా మనకి 18. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటమ్మా టోటల్గా 4 ఇయర్స్ కదా. ఎస్ 4 ఇయర్స్కి ఎంత వచ్చిందమ్మా మనకి ఇది ఓన్లీ 2 ఇయర్స్కి ఎంతమ్మా 6,000 అది. నెక్స్ట్ 2 ఇయర్స్ కంటే ఎంత 6,000 డబుల్ ఎంతమ్మా 12,000. అంటే 4 ఇయర్స్కి టోటల్గా 3,000 రూపీస్ 12,000 రూపీస్ అవుతుంది. టోటల్ అమౌంట్ ఎంతమ్మా 12,000 అమౌంట్ ఇది. కానీ మనకు అడిగింది ఏంటమ్మా వడ్డీ అడిగాడు. ఎంతమ్మా యాక్చువల్గా ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకి ఇక్కడ 3,000. అంటే ఈ 3,000 మైనస్ చేస్తే రిమైనింగ్ ఏమవుతుందమ్మా మనకు 9,000. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్? 9,000 రూపీస్.
టోటల్ అమౌంట్ ఎంతమ్మా 12,000. కానీ మనకు అడిగింది ఓన్లీ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్, శివ హ్యాస్ 14 currency notes in his packet consisting of only 20 notes and 10 rupees notes. The total money value of the notes is 230. The number of 10 rupees notes that Shiva has. Yes, శివ జేబులో కేవలం 14 కరెన్సీ నోట్లు ఉన్నాయి. 20 నోట్లు మరియు 10 రూపాయల నోట్లు ఉన్నాయి. నోట్ల మొత్తం విలువ 230. శివ వద్ద ఉన్న 10 రూపాయల నోట్ల సంఖ్య. బట్ ఇప్పుడు ఏంటమ్మా మొత్తము మనకాడ 10 రూపీస్ నోట్స్, నెక్స్ట్ ఏంటమ్మా 20 రూపీస్ నోట్స్, 20 రూపీస్ నోట్స్, నెక్స్ట్ ఏంటమ్మా 10 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ఎస్, బట్ ఈ 20 రూపీస్ నోట్స్ ఎక్స్ అనుకోండి, 10 రూపీస్ నోట్స్ వై అనుకుంటే వీటి మొత్తం ఎన్ని నోట్లు ఉన్నాయమ్మా కరెన్సీ 14. అంటే అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంతమ్మా 14. వీటి మొత్తం వాల్యూ ఎంతమ్మా 230 అన్నాడు. అంటే ఎక్స్ నోట్స్ ఉన్నాయి 20 రూపీస్, టోటల్ వాల్యూ అంటే ఎంతమ్మా 20 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎంతమ్మా 10 రూపీస్ నోట్స్ వై, టోటల్ అంటే ఎంత 10 ఇంటూ వై, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా వాల్యూ 230. ఎస్, ఇది మనకి. బట్ నీకు కావాల్సింది ఏంటమ్మా ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 10 రూపీస్ నోట్స్. సో ఇది ఏంటమ్మా లీనియర్ ఈక్వేషన్. సో 10 రూపీస్ నోట్స్ అంటే ఏంటమ్మా మనకి దట్ ఈజ్ వై వాల్యూ కావాలి. నేను డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి వచ్చాడమ్మా వై వాల్యూ ఏంటమ్మా 10 రూపీస్ నోట్స్. ఇంతకుముందే మనకు లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ ఇచ్చారంటే ఒక మెథడ్ తీసుకున్నాం. ఏ వాల్యూ కావాలంటే దాన్ని క్లోజ్ చేయండి. ఎస్, ఇక్కడ ఏం లేకుండా వాట్ ఇస్ దట్ 1 ఇంటూ 230 ఎంతమ్మా డైరెక్ట్గా మనకి 230 మైనస్ నెక్స్ట్ ఎంతమ్మా 14 ఇంటూ 20, 14 ఇంటూ 20 ఎంతమ్మా మనకు 280. సో డినామినేటర్లో ఏంటమ్మా ఆర్టికల్స్ ఈ నోట్స్ యొక్క వాల్యూస్ క్రాస్ మల్టిప్లై చేయండి. ఎంతమ్మా మనకి 10 మైనస్ ఎంతమ్మా మనకి 20. సో 10 మైనస్ 20 అంటే ఎంతమ్మా మనకు 10 అవుతుంది. 230 మైనస్ 280 అంటే ఎంతమ్మా -50 బై ఎంతమ్మా మనకు -10. 0 0 ఏమవుతుంది క్యాన్సల్, 5 5 క్యాన్సల్ అవుతుంది. దట్ ఈజ్ హౌ మెనీ 10 రూపీస్ నోట్స్ ఇన్ ద శివ ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయేమో మనకి 5. సో వాట్ దట్ ఆన్సర్ 5 notes. Yes. A person travelled 600 kilometers by truck. 600 kilometers by truck at 80 km/h. 800 kilometers by aeroplane at 400 km/h. 100 kilometers by motorcycle at 50 km/h. What is the average speed for the entire distance? Okay ma, ఒక వ్యక్తి ట్రక్కులో 80 km/h వేగంతో 600 కిలోమీటర్ దూరం, విమానంలో 400 km/h వేగంతో 800 కిలోమీటర్ దూరము మరియు 100 కిలోమీటర్ దూరంను మోటార్ సైకిల్ ద్వారా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. మొత్తము దూరానికి సగటు వేగం ఎంత? సో ఇప్పుడు ఏంటమ్మా మనకి యావరేజ్ స్పీడ్ అడిగాడు. సో ఎనీ క్వశ్చన్ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటమ్మా మనకు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్, దూరంల మొత్తము బై కాలముల మొత్తం. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఫస్ట్ డిస్టెన్స్ ఏమేమి ఉండేది చూడమ్మా మనకి. ఎంత మనకి ఫస్ట్ వన్ 600 కిలోమీటర్స్, నెక్స్ట్ ఎంతమ్మా మనకు 800, ఎస్ 600 ప్లస్ ఎంతమ్మా మనకు 800 ప్లస్ నెక్స్ట్ ఎంతమ్మా మళ్ళీ అగైన్ 50 కిలోమీటర్ ఎంతమ్మా మనకి అగైన్ డిస్టెన్స్ 100. సో వాట్ ఇస్ దట్ 100 బై టోటల్ టైం కావాలి. టోటల్ టైం చూడమ్మా మనకి డైరెక్ట్గా టైం ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా మనకు డిస్టెన్స్ బై స్పీడ్. అంటే డిస్టెన్స్ బై స్పీడ్ 600 కిలోమీటర్స్ను 80 km/h వేగంతో ఎంత సమయంతో ట్రావెల్ చేస్తాడు? ఏంటమ్మా టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 0 0. సో ఏంటమ్మా మనకి 600 kilometers ట్రావెలింగ్ అట్ 80 km/h. 0 0 క్యాన్సల్. 4 ఎంతమ్మా 15, 4 ఎంత 2 అంటే ఎంతమ్మా మనకి ఇది 15/2. ఎస్, నెక్స్ట్ 400 km/h వేగంతో 800 kilometers, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ 0 0 క్యాన్సల్. అంటే 4 ఎన్ని టైమ్స్ అమ్మా 2 times అంటే 2 hours ట్రావెల్ చేస్తాడు. ఎస్, నెక్స్ట్ ఏంటమ్మా మనకి 100 కిలోమీటర్ల దూరంను 50 km/h అంటే 50 km అంటే అగైన్ ఏమవుతుందమ్మా మనకు ఎన్ని అవర్స్లో ట్రావెల్ చేస్తాడు
2 అవర్స్లో ట్రావెల్ చేస్తాడు. ఓకేమా. టైం ఈక్వల్ ఏంటమ్మా డిస్టెన్స్ బై స్పీడ్. 600 కిలోమీటర్స్ దూరంలో 80 km/h. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 400 km/h వేగంతో 800 కిలోమీటర్స్. 400 km/h వేగంతో 800 అంటే 1 అవర్కు 400 అయితే 2 అవర్స్ ఎంతమ్మా? సో 800 kilometers, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 + 2 ఎంతమ్మా? 4. 4 2 ఎంత? 8. సో 18 అంటే ఎంతమ్మా? 23. ఇది ఎంతమ్మా మనకు టోటల్గా ఇక్కడ? సో దట్ ఈజ్ 1400 ఒక 1500 అంటే 1500 బై ఎంతమ్మా మనకి? ఇది 4 2 8. 8 ఒక 15 ఎంత? 23 బై ఎంతమ్మా? 2. ఈ 2 అనేది న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుంది? ఇక్కడ మల్టిప్లై అవుతుంది డైరెక్ట్గా. అంటే అప్పుడు ఏమొస్తుందమ్మా మనకు? 3000. సో 3000 దేంతో డివిజబుల్ చేయాలా మనం? ఇక్కడ 23తో ట్రై చేయండి. అంటే డినామినేటర్ 23 రావాలి. ఎక్కడుందమ్మా డినామినేటర్? 23 ఉండేది ఒకటే ఆప్షన్ కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు. కావాలంటే ట్రై చేద్దాం. 23 1 ఎంతమ్మా? 23. వాట్ ఇస్ ద రిమైండర్? 70. అంటే నెక్స్ట్ నెంబర్ 23 3 ఎంతమ్మా? 69. వాట్ ఇస్ ద రిమైండర్? 10. అంటే ఇక్కడ ఆల్రెడీ 0 తీసుకుంటే 130 10 బై ఎంతమ్మా? 23. సో వాట్ దట్ 130 10 బై 23. The three sides of a triangle 9, 24 and S units, which of the following is correct? ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు 9, 24, and S units క్రింది వాటిలో ఏది సరైనది? సో ఏంటమ్మా ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు ఇచ్చాడు. ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడు. త్రిభుజం యొక్క భుజాలు అంటే ఎలా ఉంటుందమ్మా మనకి? సో ఇన్ ఏ ట్రయాంగిల్ ద సమ్ ఆఫ్ ది 3 sides is the sum of the any 2 sides is more than to third side. ఓకేమా. ఒక త్రిభుజంలో ఏవైనా 2 భుజాల మొత్తం ఎలా ఉండాలమ్మా మనకి? 3వ భుజం కంటే ఎక్కువగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి 2 భుజాలు ఇచ్చాడు. ఈ 2 భుజాలను యాడ్ చేస్తే 9 + 24 అంటే ఎంతమ్మా మనకు? 33 అవుతుంది. ఓకేమా 33. అంటే ఇప్పుడు ఈ ఎనీ 2 sides ఈజ్ మోర్ దెన్ టు థర్డ్ సైడ్. అంటే ఇప్పుడు 33 అయిందంటే ఆ రిమైనింగ్ ఎస్ వాల్యూ ఎలా ఉండాలమ్మా మనకి? ఇంకా 33 కంటే లెస్ కావాలి. 33 కంటే ఎక్కువ ఉంటుందా మనకి? ఈ 2 యాడ్ చేస్తే 33 అయింది. ఓకేమా. సరే సమ్ ఆఫ్ ది 2 sides ఈజ్ మోర్ దెన్ టు సో ఈజ్ ఈక్వల్ టు థర్డ్ సైడ్. ఎస్ థర్డ్ సైడ్. బట్ అంటే 33 కంటే తక్కువగా ఉండాలి అంటే అప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 15 ఉంటుంది. అంటే అప్పుడు ఎలా ఉంటుందమ్మా? సైడ్ అనేది 15 to 33 మధ్యలో ఉండాలి. అంటే ఏదమ్మా మనకు? 15 less than S less than 33 అవుతుంది. ఓకేమా. ఎస్ ఓకేమా. అన్ని ఆప్షన్స్ ఒకే విధంగా పెట్టాడు. ఇక్కడ చేంజెస్ ఉంటాయి. దట్ ఈజ్ 15 less than S less than 33. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 64. క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఎంతమ్మా మనకి? డైరెక్ట్గా రూట్ ఆఫ్ 180. క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఎంత? 4 బై ఎంతమ్మా మనకి? 5. 5 ఎనీ టైమ్స్? 5 3 15. 15 అంటే అగైన్ వాట్ ఇస్ ద రిమైండర్? 3. 0 అంటే 5 6 అంటే రూట్ 36 అంటే ఎంతమ్మా మనకు? 6. రూట్ 4 అంటే ఎంతమ్మా? 2. 6 2 ఎంతమ్మా మనకి? 12. డైరెక్ట్ ఆన్సర్ వాట్ ఇస్ ద 12. ఎస్ the number of zeros at the end of the expression 10 plus 100 plus 1000 plus and so on ఇలా ఇచ్చాడమ్మా. బట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండమ్మా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 100 నెక్స్ట్ ఎంతమ్మా? దట్ ఈజ్ 1000 నెక్స్ట్ ఎంతమ్మా? సో ఇలా 10,000 ఇలా ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. దీని మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంతమ్మా? 10,000 నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 1000 నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 100 అంటే 100. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి? దట్ ఈజ్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మన అగైన్ 100 అంటే 0 0 1 1 1. ఎన్ని వచ్చినామో? లాస్ట్ జీరోస్ 2 జీరోస్. ఈ విధంగా సమ్ ఇచ్చాడు అనుకోండమ్మా. 10 + 100 + 1000 ఇలా అన్స్వాన్ ఇచ్చినప్పుడు లీస్ట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్లో ఇచ్చిన సమ్లో లీస్ట్ జీరోసే డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఏంటమ్మా? 100 + 1000 + 10,000 అంటే లీస్ట్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 2 జీరోస్. అంటే ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్లో కూడా ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉంటాయమ్మా? 2 జీరోస్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు దీనికి అప్లై చేద్దాం. ఎన్ని ఉన్నాయేమో లీస్ట్ అంటే ఇక్కడ 1 2 3 అన్స్వాన్. అంటే లీస్ట్ అంటే ఎన్ని ఉన్నాయేమో మనకి? 1. అంటే ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్లో ఎన్ని జీరోస్ ఉంటాయేమో మనకి? ఓన్లీ 1 జీరో మాత్రమే ఉంటుంది. 1 జీరో అంటే ఎక్కడ ఉందా మనకి? లేదు. దట్ ఈస్ కాల్డ్ ఏంటమ్మా? నన్ ఆఫ్ దీస్. ఎస్ 712 into 92 into 0.50 minus 83. సో ఏంటమ్మా మనకు? ఇప్పుడు బాడ్మాస్ రూల్ ఈ రెండు ఏంటమ్మా? మల్టిప్లై చేయండి డైరెక్ట్గా. సో మల్టిప్లై చేస్తే 5 2 ఎంతమ్మా మనకు? 10. సో 5 9 ఎంతమ్మా మనకి?
45 ఒక 1 అంటే ఎంతమ్మా 46. నెక్స్ట్ అగైన్ ఏమవుతుంది 0, 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. క్లియర్ అండర్స్టాండింగ్? ఎస్ క్యాన్సిల్ అవుతుంది కదా మనకి. ఎస్ 46. నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి ఈ 46 అంటే -83 ఒక 46 అంటే ఎంతమ్మా మనకి 13 - 6 అంటే ఎంత 7 అవుతుంది. నెక్స్ట్ వాట్ ద రిమైండర్ 7 7 4 అంటే ఎంతమ్మా 3 అంటే ఎంత -37. ఈ -37 దీంట్లో ఏం చేయాలా మైనస్ చేయండి. 7 12 మైనస్ ఎంతమ్మా 37 దట్ ఈజ్ 12 - 7 అంటే ఎంతమ్మా 5. వాట్ ద రిమైండర్ 0. 10 - 3 అంటే ఎంతమ్మా 7. వాట్ ద రిమైండర్ 6 అంటే వాట్ దట్ ఆన్సర్ 675. ఓకేమ్మా. సో వాట్ దట్ ఆన్సర్ 675. ఇదొక కాన్సెప్ట్. లేదంటే ఇంకొక మెథడ్ ఏంటమ్మా డిజిట్ సమ్ అప్లై చేయండి. డిజిట్ సమ్ అంటే 7 + 1 8 8 + 2 అంటే ఎంతమ్మా 10 10 అంటే డిజిట్ సమ్ ఎంతమ్మా 1 ప్లస్ 9 ఎలిమినేట్ చేయమ్మా డిజిట్ సమ్ ఎంత 2. నెక్స్ట్ ఇది ఎంతమ్మా 5 2 5 ఎంతమ్మా 10 10 అంటే మళ్ళీ డిజిట్ సమ్ ఎంతమ్మా 1. నెక్స్ట్ అగైన్ మైనస్ 8 + 3 ఎంతమ్మా 11 11 అంటే డిజిట్ సమ్ ఎంతమ్మా 2 అంటే 1 + 1 2 2 - 2 అంటే ఎంతమ్మా డిజిట్ సమ్ 0 అంటే 0 అంటే ఏంటమ్మా మనకి 9 కానీ రావాలి మనకి. సో ఇచ్చిన ఆప్షన్లో 9 0 మీన్స్ ఏంటమ్మా 9 వస్తే మనం 0గా ఎలిమినేట్ తీసుకున్నాం కాబట్టి డిజిట్ సమ్లో 9 వచ్చే కేసు ఏది ఉందో ట్రై చేయండి. సో 5 + 8 ఎంతమ్మా 13 13 ఒక 6 అంటే 13 ఒక 6 ఎంతమ్మా మనకి 19 19 అంటే డిజిట్ సమ్ ఎంతమ్మా మనకి 10 + 9 + 1 10 అంటే ఎంతమ్మా 1 అవుతుంది కాదు. 6 + 3 9 అవుతుంది కానీ ఇక్కడ డిజిట్ సమ్ ఎంతమ్మా 5 ఇది కాదు. 6 + 5 ఎంతమ్మా మనకి 12 13 13 ఒక 5 ఎంతమ్మా 18 18 అంటే 9 + 1 అంటే ఎంతమ్మా 9 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది కాబట్టి అంటే ఇప్పుడు డిజిట్ సమ్ ఏదవుతుందమ్మా మనకు 675. సో డిజిట్ సమ్ అప్లై చేయండి లేకుంటే ఏంటమ్మా బాడ్మాస్ రూల్. So the common difference of the ఏంటమ్మా ఇది AP అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటమ్మా మనకి కామన్ డిఫరెన్స్ అడుగుతున్నాడు ఇక్కడ. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కామన్ డిఫరెన్స్ ఏంటమ్మా డైరెక్ట్గా మనకి ఇది ఏంటమ్మా T1. సో ఏమవుతుందమ్మా మనకి ఇది దట్ ఈజ్ సో ఇదేంటమ్మా మనకు T1 సో ఇదేంటమ్మా మనకు T1 ఇదేంటమ్మా T2 ఇదేంటమ్మా 3 సో కామన్ డిఫరెన్స్ మీన్స్ ఏంటమ్మా డైరెక్ట్ ఫార్ములా T2 - T1 T2 - T1 లేకుంటే 3 - T2 ఏది అప్లై చేసినా ఒకటే. ఓకేమ్మా ఓకే జస్ట్ ఇక్కడ రాస్తున్నారు పైన ఓకేనా. ఓకేమ్మా. సో ఇదేంటమ్మా ఫస్ట్ టర్మ్ ఏంటి T1 నెక్స్ట్ ఏంటమ్మా ఇది మనకి T2 నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇది T3. బట్ దీస్ ఆర్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణిలో ఉన్నాయి. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటమ్మా డైరెక్ట్గా T2 - T1 లేకుంటే ఏంటమ్మా మనకి T3 - T2 ఏది అప్లై చేసినా ఒకటే. T2 అంటే ఎంతమ్మా మనకి 1 - 4x బై ఎంతమ్మా 2x మైనస్ ఎంతమ్మా మనకి 1/2x. ఎల్సిఎం ఏమైనా చేంజ్ అవుతుందా నో చేంజ్ 2xఏ. ఇక్కడ +1 - 1 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. వాట్ ద రిమైనింగ్ -4x x క్యాన్సిల్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా -2 అంటే వాట్ ద కామన్ డిఫరెన్స్ -2. నెక్స్ట్ 6 people shares the perils from pearl garland, one is left. If 7 people shares, one is left, 8 people shares, one is left, then the total number of perils in the garland. Okay ma. Yes, ముత్యాల హారం నుండి ముత్యాలను 6 మంది పంచుకుంటే ఒకటి మిగిలింది, 7 మంది వ్యక్తులు పంచుకుంటే ఒకటి మిగిలింది, 8 మంది వ్యక్తులు పంచుకుంటే ఒకటి మిగిలి ఉంటే ఆ హారంలో ఉన్న మొత్తము ముత్యాల సంఖ్య అన్నాడు. ఏంటమ్మా మనకి 6 నెక్స్ట్ ఏంటమ్మా 7 నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 8. 6 పంచుకుంటే ఎంతమ్మా ఒకటి మిగిలింది, 7 మందికి పంచుకుంటే ఏమవుతుంది ఒకటి మిగిలింది, 8 మందికి పంచుకుంటే ఏంటమ్మా ఒకటి. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా లీస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. లీస్ట్ నెంబర్ అంటే ఏంటమ్మా LCM. 2లో ఎనీ టైమ్స్ అమ్మా 3 టైమ్స్, నెక్స్ట్ ఎంతమ్మా 7, 2లో ఎనీ టైమ్స్ 4 టైమ్స్. క్లియర్. ఎస్ 3 2 ఎంతమ్మా 6, 6 7 జా ఎంతమ్మా మనకి 42. సో 42 ఇంటే ఎంతమ్మా 4, 4 2 ఎంతమ్మా 8, 4 4 ఎంతమ్మా 16. ఈ 168 అనేది ఏంటమ్మా ఈ 3 నెంబర్స్తో ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్.
కానీ 6 మందికి డివైడ్ చేస్తే ఒక పెరల్ అంటే ఒక ముత్యం మిగిలిపోతుంది. 7 మెంబర్స్ డివిజిబుల్ చేస్తే ఒకటి, 8కి డివిజిబుల్ 8 మెంబర్స్కి డివైడ్ చేస్తే ఒకటి. అంటే ఈ 1 లీస్ట్ నెంబర్కి ఏం చేయాలమ్మా 1 యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది డైరెక్ట్గా మనకి 169 అవుతుంది. క్లియర్ అండర్స్టాండింగ్? ఎస్ 168 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. అదే 169ను 6 మందికి డివైడ్ చేస్తే ఎంత మిగులుతుందమ్మా ఒకటి. అదేవిధంగా 7 మెంబర్స్కి డివైడ్ చేస్తే ఏమవుతుందమ్మా మనకి 1, 8 మెంబర్స్ డివైడ్ చేస్తే ఏమవుతుందమ్మా 1 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 169. లేదు ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే 1 అనేది సబ్స్ట్రాక్ట్ చేసి మిగిలిన నెంబర్ ఎలా ఉండాలమ్మా మనకి దట్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 6, 7, 8 ట్రై చేయొచ్చు మనకి. ఓకేమ్మా. ఎస్ నెక్స్ట్ వన్. ఎస్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 18, 20, 25. సో ఎల్సిఎం అన్నాడమ్మా మనకి డైరెక్ట్గా కాసాగు అడిగాడు. 12తో డివిజిబుల్ కావాలంటే ఏంటమ్మా 3, 4 మల్టిపుల్ కావాలి మనకి. ఫస్ట్ థింగ్ 3 మల్టిపుల్ కావాలంటే ఏంటమ్మా కంపల్సరీగా సమ్ ఆఫ్ ది డిజిట్స్. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 8 + 8 అవుతుందమ్మా 16 నాట్ మల్టిపుల్. 9 + 2 ఎంతమ్మా 11 నాట్ మల్టిపుల్. నెక్స్ట్ 8 + 6 ఎంతమ్మా మనకు 14 నాట్ మల్టిపుల్. నన్ ఆఫ్ దిస్ ఇచ్చిన ఆప్షన్లో ఏది కూడా మనకు 3 మల్టిపుల్ కాలేదు. ఏదైనా ఉంటే నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఉంటే మనం ఏంటమ్మా 4తో డివిజిబుల్ చేయొచ్చు. 9 మల్టిపుల్ అంటే ఏంటమ్మా డివిజిబిలిటీ రూల్ దట్ ఈజ్ ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 9 మనం ట్రై చేయొచ్చు. ఏది లేదు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా నన్ ఆఫ్ దిస్. లేదు ఎలా ట్రై చేయాలంటే ఏంటమ్మా మనకి దట్ ఈజ్ కాన్సెప్ట్ ద్వారా ట్రై చేయాలంటే ఏమవుతుందమ్మా మనకి సో వాట్ ద నెంబర్స్ 12 నెక్స్ట్ ఎంతమ్మా 18 నెక్స్ట్ ఎంతమ్మా 20 నెక్స్ట్ ఎంతమ్మా 25. సో యూ కెన్ డివిజిబుల్ బై ఎనీ నెంబర్. సో ఎనీ నెంబర్ మినిమం 2 నెంబర్స్ డివిజిబుల్ కావాలి. ఇప్పుడు ఏంటమ్మా 5లో ట్రై చేస్తా. 5లో ఎంతమ్మా మనకి 12, 18, 5లో ఎంతమ్మా 4 times, 5లో ఎంతమ్మా మనకి 5 times. నెక్స్ట్ దేంట్లో డివిజిబుల్ చేస్తామో మనకి అగైన్ సో 2లో ట్రై చేస్తా. 2 6 ఎనీ నెంబర్, 2 9 2 2 నెక్స్ట్ ఎంతమ్మా 5. నెక్స్ట్ అగైన్ వాట్ ఇస్ దట్ 3. సో 3 2 3 3 నెక్స్ట్ ఎంతమ్మా మన అగైన్ 2 నెక్స్ట్ అగైన్ 5. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా మనకి 2తో ట్రై చేస్తే 1 3 నెక్స్ట్ ఎంతమ్మా 1 నెక్స్ట్ 5. ఇప్పుడు ఈ నెంబర్స్ వల్ల మల్టిప్లై చేయండి. 5 2 ఎంతమ్మా 10, 10 3 30, 32 ఎంతమ్మా 60, 60 × 3 ఎంతమ్మా మనకు 180, 180 ఇంటూ ఎంతమ్మా 5, 5 అంటే ఎంతమ్మా మనకు 900 అవుతుంది. సో 180 అంటే ఎంతమ్మా మనకు 900 అవుతుంది. ఓకేమ్మా రైట్ దట్ ఈస్ ద ఎల్సిఎం. కానీ ఇచ్చిన ఆప్షన్లో ఏది లేదు కాబట్టి డైరెక్ట్ ఏంటమ్మా నన్ ఆఫ్ దిస్. సో ఈ విధంగా మనకి ఏంటమ్మా డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసి కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేమ్మా డౌట్ ఉందేమన్నా? థ్యాంక్ యూ.